కొంత ప్రభావంతో ఏలూరు జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంత ప్రజల్ని పునరావాస శిబిరాలకు తరలిస్తున్న అధికారులు. మొగల్తూరు మండలంలో పేరుపాలెం, కేపీ పాలెంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. శిబిరాలకు వచ్చే వారికి ఆహార సౌకర్యంతో పాటు వైద్యులను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు అధికారులు. మోంతా ప్రభావంతో ఏలూరు జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంత ప్రజల్ని పునరావాస శిబిరాలకు తరలిస్తున్న అధికారులు. మొగల్తూరు మండలం పేరుపాలెం, కేపీ పాలెంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. శిబిరాలకు వచ్చే వారికి ఆహార సౌకర్యంతో పాటు వైద్యులను కూడా సిద్ధంగా ఉంచినట్లు చెబుతున్నారు అధికారులు. సో మోంతా తుఫాను ఏపీ ప్రజల్ని భయపెడుతోంది. చాలా బలమైనటువంటి ఈదురుగాలులు వీస్తాయి, చాలా చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి అన్నటువంటి అధికారుల హెచ్చరికతో ప్రజలు కూడా అప్రమత్తంగానే ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను, అధికారులని అప్రమత్తం చేస్తోంది. అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దంటూ సూచిస్తుంది. సో 2-3 రోజులు బలంగా ఈ తుఫాను యొక్క ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా బాధ్యతగా తమ జాగ్రత్తలో తాము ఉండాలి. ఎవరు అనవసరంగా బయటకు రావద్దంటూ ప్రభుత్వం సూచిస్తుంది. అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో సమీక్షలు గావిస్తున్నారు, రివ్యూస్ చేస్తున్నారు, అవసరమైనటువంటి సూచనలు ఇస్తున్నారు. ప్రాణ నష్టం ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా కాపాడే విధంగా ఈ తుఫాను ఎంత బలమైన తుఫాను వచ్చినా కూడా ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలి అంటూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారుల్ని